నమస్తే. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ ముందుగా నమస్తే అండి. మనకి 2026 కొత్త సంవత్సరం రాబోతుంది. మరి ఈ కొత్త సంవత్సరంలో అసలు 12 రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది? ఎలాంటి పరిహారం చేసుకుంటే మంచిది? ఈ విషయాల గురించి మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. అయితే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. మరి గురుగారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. జై శ్రీమన్నారాయణ. గురుగారు ఇప్పుడు మనకి కొత్త సంవత్సరం అంటే 2026 సంవత్సరానికి రాబోతున్నాం గాబట్టి, చాలా మందికి చాలా కోరికలుంటాయి. అంటే ఈ సంవత్సరంలో జరుగుతాయా లేదా అనే సందేహం ఒకటి. వివాహం అనుకోవచ్చు. మనిషికి ప్రతి ఒక్క సమస్య అనేది ఉంటుంది గాబట్టి, ఈ సంవత్సరం అయితుందా అనేది గట్టి నమ్మకంతో ఉంటారు. అయితే ఈ 12 రాశుల వారికి చూసుకున్నట్లయితే అసలు ఏ విధంగా ఉంటుంది? వీరికి సంబంధించిన పరిహారం అంటూ కూడా మీరు తెలియచేయాలండి. ఖచ్చితంగా. ముందుగా మా భక్తి భాస్కర పొలిటిన్ మీడియా వాళ్ళ ప్రేక్షకులందరికీ కూడా జై శ్రీమన్నారాయణ. అయితే ముందుగా మీకు, మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. మన ప్రేక్షకులు ఎట్లా అంటే, మన ప్రేక్షకులే కాదు, మామూలుగా ఎట్లా ఉంటారంటే, జనవరి 1 అనగానే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఏంటంటే ఆలయం. హ్మ్. ఆలయంలోకెళ్ళాలి, దేవుడిని దర్శనం చేసుకోవాలి అని ఉంటది. 364, 65 రోజుల్లో కూడా మనకి గుర్తొచ్చేటువంటి ఆలయం ఏందంటే జనవరి 1 ఒకటే. జనవరి 1 రోజు ఉన్నటువంటి కిక్కిసలాడేటువంటి ఆలయాలు చాలా ఉంటాయన్నమాట. తర్వాత రోజు దేవుడు ఏదో అనివార్య కార్యాల వల్ల ఎళ్ళటం తప్పితే, మామూలుగా అయితే దేవుడు గుర్తురాడు అందరికిను. అలాగా దేవుడిని మనం ఇబ్బంది పెట్టే కన్నా కూడా ప్రతిరోజు దేవుడిని ఆరాధిస్తే చాలా మంచిది. 2026 సంవత్సరంలో దేవుడిని ఆరాధిస్తే చాలా మంచి జరుగుతది. అంటే ఒకే రోజు ఎళ్ళాము, మన పని అయిపోయింది, ఆయన చూసుకుంటాడులే అనుకుంటే కాదు. కాబట్టి అదొకటి. ప్రతి సంవత్సరం గూడా అందరూ అనుకున్నది జరగొచ్చు, జరగకపోవచ్చు. కానీ ఒకటి జరుగుతది. ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఒకటి జరుగుతది. అదేంటంటే 31 డిసెంబర్. హ్మ్. ఈ డిసెంబర్ 31 రోజు మాత్రం అనుకున్న పనులు ఖచ్చితంగా చేయగలుగుతారు. అనుకున్న పనులు ఖచ్చితంగా అవుతాయి. అవేంటంటే ఎంజాయ్ చేసేదానికి ఉంటది కాబట్టి. హ్మ్. కాబట్టి ఇవన్నీ కూడా మనం పక్కన పెట్టుకున్నట్టయితే గనక, ముందుగా ఇవన్నీ ఒకటి దేవుని దర్శనం, రెండోది ఇది. అంటే 31 రోజేమో మనం దేనికోసం మోక్షానికి దారి తీసుకుంటాం. హ్మ్. త జనవరి 1 రోజేమో మోక్షం కావాలని కోరుకుంటా ఉంటాం అనమాట. సో, అందుకని చెప్పేసని డిసెంబర్ 31 ఎంజాయ్ చేసేది పక్కన పెట్టేసి, జనవరి 1 దేవుడిని కోరుకోవాలి. కానీ నేను బాగుండాలని కాకుండా అందరూ బాగుండాలని అందరూ బాగున్నారు. కోరుకుంటే చాలా బావుంటది. ముఖ్యంగా మన ప్రేక్షకులందరికీ గూడా చూసుకున్నట్టయితే గనక 2026 సంవత్సరం మనం గమనించినట్టయితే గనక జనవరి నుంచి డిసెంబర్ వరకు 12 మాసాలు. ఈ 12 మాసాల్లో కూడా ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుందనంటే, దానికన్నా ముందుగా మనకి చెప్పుకోవాల్సింది గ్రహాలు. హ్మ్. అతి ముఖ్యమైనటువంటి గ్రహాల్లో ఏది కూడా మారేటువంటివి లేవు. 2026 సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహాలు పెద్ద గ్రహాలైతే అలానే కొనసాగుతూ ఉంటాయి. కాకపోతే ఒక గురు గ్రహం మాత్రం అటు ఇటు మారుతూ ఉంటాడు. అది కూడా మధ్యస్థరంలో, అంటే జూన్, జూలై మాసాల్లోనే అది జరుగుతది. ఇక వేరే గ్రహాలు ఏది కూడా, శని భగవానుడు కావచ్చు, రాహు, కేతు కావచ్చు, ఇవన్నీ కూడా ఏది మారేదానికి లేదు. ఇక మనకి అందరికీ తెలిసిన విషయమే. ఇక రవి వచ్చేసి మనకి ప్రతి 30 రోజులకు ఒకసారి మారుతా ఉంటాడు. చంద్రుడు వచ్చేసి 3 రోజులకోసారి మారుతా ఉంటాడు. ఇకపోతే కుజుడు వచ్చేసి 30 రోజుల నుంచి 36 రోజులకు ఒకసారి గ్రహం మారుతూ ఉంటాడు. ఇకపోతే బుధుడు కూడా 40 రోజులకు ఒకసారి, శుక్రుడు కూడా ఒక 40 రోజులకు ఒకసారి, 41 రోజుకి ఒకసారి మారుతూ ఉంటారు. ఇది గ్రహణ స్థాన చలన ఇవి. ఉన్న గ్రహాలైతే ఇవి. ఇకపోతే ఇక ఛాయాగ్రహం అంటే రాహు, కేతువు. ఈ రాహు, కేతువులు కూడా ఈ సంవత్సరం మొత్తం కూడా ఇక్కడ వచ్చేసి కుంభరాశిలో వచ్చేసి రాహు, సింహరాశిలో వచ్చేసి కేతువు కొనసాగుతూనే ఉంటారు. ఇది ఒక గ్రహస్థితి. ఇకపోతే మనము జనవరి నుంచి డిసెంబర్ 2026 సంవత్సరంలో చూసినట్లయితే గనక ప్రభుత్వాలు చాలా మారబోతున్నాయి. హ్మ్. అలానే రాష్ట్రాలే కాదు, దేశంలో కూడా ప్రభుత్వాలు మారబోతున్నాయి. అలానే వెలిగేషన్స్ ఎక్కువ రాకపోతాయి. ప్రకృతి వైపరీత్యాలు కూడా ఎక్కువ ఉండేటువంటి అవకాశాలున్నాయి. కానీ ప్రతి ఒక్కరు కూడా ప్రకృతి వైపరీత్యాలంటే కూడా వైరసెస్ లాంటివి కూడా చాలా సంభవించేలా ఉన్నాయి. వాటన్నిటికన్నా కూడా 10వ గ్రహం ఒకటి తోడవుతుంది. ఇప్పుడు మనం చూసిన నవగ్రహాలు 9. దాంతో పాటు ఛాయాగ్రహాలు 2. ఛాయాగ్రహాలు మనము గణితంలో తీసుకోము. కాబట్టి 9 గ్రహాలు కాకుండా 10వ గ్రహం ఒకటైతే తోడవుతుంది. ఆ 10వ గ్రహానికైతే మాత్రం మానవాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏంటిదండి అసలు పదో గ్రహం అంటున్నారు? 10వ గ్రహం అంటే మన ఎనకనే ఉండి మనల్ని వెన్నుపోటు పొడుస్తూ ఉంటారు మానవులు. అదే మానవ గ్రహం అనమాట. అదే 10వ గ్రహం. ఓకే. కాబట్టి మానవులతో జాగ్రత్తగా జాగ్రత్తగా. మనం ఎలియన్స్ కాదు. కాకపోతే ఎదుటి వ్యక్తితో జాగ్రత్తగా ఉండాలి. మనకు సంబంధించినటువంటి పర్సనల్ విషయాస్ ఏదైనా ఉంటే షేర్ చేయటం గానీ, మనకు సంబంధించినవి ఏమైనా ఉంటే కూడా చెప్పడం గానీ, మన వాళ్ళు అనుకోవటం కూడా
అది కరెక్ట్. ప్రమాదకరమైనటువంటి విషయంగా ఉంటుంది కాబట్టి ఎవరి సంపాదన, ఎవరి వృత్తి విద్య, అలానే ఎవరి జాబు, ఎవరి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు కూడా ఏది షేర్ చేయకూడదు ఎదుటి వాళ్ళకి. ఎంతవరకు క్లుప్తంగా ఉంటామో, నాలుగు గోడల మధ్య ఎంతవరకు క్లుప్తంగా ఉంటామో అంతవరకు మాత్రమే కుటుంబం పరిధిలో అంతా బావుంటుంది. లేదు అంటే గనక అది మనకి ఎటు దారి తీస్తుందో కూడా తెలీదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రాసులు, నక్షత్రాలు, జాతకాలు, దశలు, అంతర్దశలు ఇవన్నీ కూడా పక్కన పెడితే మానవ గ్రహం నుంచైతే దూరంగా యాహ్! ఉండాలి అని అనుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి అని అనుకోవాలి. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. వెలిగేషన్స్‌లో ఎప్పుడు కూడా జోర్చకూడదు. ఎదుటివారి విషయాల్లో తలదూర్చకూడదు. ఇలా ఉన్నంత వరకైతే 2020 సంవత్సరంలో సుసంపన్నంగా, బహువిధంగా, దిగ్విజయంగా అయితే ఎదజల్లుతారు. చాలా బావుంటారు. ఇది మనం చెప్పుకోవాల్సింది 2026 సంవత్సరానికి.